హాయ్ అండి. వెల్కమ్ టు పాట్ కిచెన్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మనం సంక్రాంతి స్పెషల్ అయినటువంటి సకినాలని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మంచిగా పొంగుతూ కరకరలాడాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను దొడ్డు బియ్యాన్ని కంట్రోల్ బియ్యాన్ని తీసుకోలేదు. నేను సోనా మసూరి సన్న బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని నేను నైట్ అంతా నానబెట్టేసి ఉంచుకున్నాను. ఇప్పుడు తెల్లారి లేచాక నేను ఒక 2 టైమ్స్ కడిగేసి నీళ్ళను వడబోసాను. ఎందుకంటే పుల్లగా అవ్వకుండా ఉంటుందన్నట్టు. ఇప్పుడు నేను ఒక జాలి బుట్ట తీసుకొని దాంట్లోకి ఈ బియ్యాన్ని వడబోసేసాను. ఈ వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి మనము. మనందరికీ ఉన్న ఒకటే ఒక అపోహ ఏంటంటే దొడ్డు బియ్యంతోటి కంట్రోల్ బియ్యంతో చేస్తే మన అప్పాలు చాలా టేస్టీగా వస్తాయి అనేది. అది ఒక అపోహ మాత్రమే. ఇలా వడగట్టుకున్నటువంటి బియ్యాన్ని మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టేసుకుందాం. అట్లా ఒక 2-3 సార్లు మనము మిక్సీలో ఆడించినట్లయితే ఆ పిండి అనేది మెత్తగా వస్తుంది మనకి. 2-3 కిలోస్ వరకు మనం మిక్సీలో చేసుకోవచ్చు మెత్తగా పట్టుకొని. ఒకవేళ మిక్సీ కనుక వేడి అనిపించినట్లయితే మధ్య మధ్యలో ఆగుతూ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా చేసుకున్నటువంటి పిండిని మనం ఇలా జాడీలో వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఏమవుతుందంటే దొడ్డుగా ఉన్నటువంటిది పైన ఉండిపోతుంది అన్నట్టు. అలా ఉండిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ వేసి మనం మిక్సీలో పట్టుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని మనం ఇలా జల్లించుకొని పక్కకు పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఈ పిండిని పట్టుకున్నట్లయితే జారిపోతూ ఉండాలి మన చేతిలో నుంచి. అలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుందాం. ఇక్కడ కేజీ రైస్కి నేను 200 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులని నేను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసి ఉంచుకున్నాను. ఈ నువ్వుల్లో పైన తేలుతున్నటువంటి నువ్వులు నాప నువ్వులు అంటారు. ఈ నువ్వులను తీసేసాను అన్నట్టు. ఇలాగా ఒక జాలీలోకి ఇలా ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా ఓమను కూడా కడిగేసి ఉంచుకుందాం. ఓమలో కొద్దిగా లైట్గా చెత్తలాగా ఉంటుంది కదా, ఇలా కడుక్కున్నట్లయితే ఆ చెత్త కూడా పోతుంది. దీన్ని కూడా నేను ఒక టీ జాలీతోటి నేను వడపోసి ఉంచుకున్నాను. ఇలా పక్కకు పెట్టేసి రెండింటిని నీళ్లు లేకుండా ఒక జాలీలో పెట్టేసి ఉంచుకుందాము. ఇలా అన్నీ పక్కకు పెట్టేసుకొని ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన సకినాలకి పిండి, ఉప్పు. నేను ఇక్కడ కారం సకినాలు కూడా చేస్తున్నాను. కారం కూడా రెడీగా పెట్టేసి ఉంచుకుందాం. ఇక్కడ నేను కేజీ పిండికి 3 టేబుల్ స్పూన్ల ఉప్పు తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ వేసాను. చాలా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఓమ, నువ్వులు వేసి కలిపేసి ఉంచుకుందాం. పిండిలోకి మొట్టమొదటిగా మనం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు అనేది పొడిగా ఉంది కాబట్టి, పిండి కూడా పొడిగా ఉంటుంది కాబట్టి ఇందులో కలిసిపోతుంది. సో తర్వాత మనము ఓమ, నువ్వులు కూడా వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఉంచుకోవాలి. ఇలాగా పొడి పొడిగా అవ్వాలి అన్నట్టు. మనము నువ్వులు, ఓమ కడిగాం కాబట్టి అందులో తడి ఉంటుంది కదా, ఆ తేమతోటి మనకి గడ్డలు కడతాయి అన్నట్టు. అలా గడ్డల్ని కూడా విప్పేసి మంచిగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇంకా నేను కొంచెం పిండిని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ కారం సకినాలు కూడా చేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి బలబల పోయకూడదు. అలా పోసినట్లయితే మన పిండి అనేది తడిపిండి కదా, చాలా ఈజీగా వాటర్ అయిపోతుంది అన్నట్టు. మొత్తం పిండి అంతా కొంచెం కొద్దిగా మాత్రమే పోసి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని కొంచెం గట్టిగానే కలుపుకోండి. కావాలంటే మనము చేసుకునేటప్పుడు కొంచెం నీళ్ళలో చేయి పెట్టుకుంటూ తడుపుకుంటూ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మంచిగా ఇట్లా బాగా మెత్తగా చేయితోటి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను కారం సకినాలను కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని ఉంచుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే కారానికి తగ్గ ఉప్పు వేసుకోవాలి కదా, అందుకని. సో దీన్ని కూడా కలిపేసి పక్కకు పెట్టేసి ఉంచుకుందాము.
ఇలా ఏమాత్రం సకినాలని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. అనవసరంగా మనం బయట ఆర్డర్ చేసుకొని, వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలీదు. ఎన్నిసార్లు దాన్ని డీప్ ఫ్రై చేస్తారో తెలీదు. అందుకని మనం ఎప్పుడు గూడా మన ఇంట్లోనే మనం చేసుకొని తింటే చాలా హ్యాపీగా, తృప్తిగా తినొచ్చు. ఇప్పుడు నేనొక బెడ్‌షీ బెడ్‌షీట్‌ని మంచిగా ముందు రోజే వాష్ చేసుకొని ఉంచుకున్నాను. ఇక్కడ గౌరమ్మం చేసుకుంటున్నాను. ఇలా చేసి పసుపు, కుంకుమ పెట్టేసి దీని చుట్టూ మొట్టమొదటిగా మనం చుట్టుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ సకినాని ఇలా 3 వరుసలు చుట్టుకొని ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ మనం మిగతాయన్నీ ఇలా చేసుకుంటూ పోవచ్చన్నట్టు. సకినాలు చుట్టడం అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ రోజులలో మెషిన్స్ కూడా వచ్చినాయి. కావాలంటే ఒకవేళ రానట్లయితే 1, 2 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి సకినాలు చాలా ఈజీగా వస్తుంటాయి. మన ఇంట్లో మనం ఒక 4-5 కేజెస్ వరకు హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు. మనమే చుట్టుకొని, మనమే కాల్చుకోవచ్చు హ్యాపీగా. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నాకు స్టార్టింగ్‌లో రాకపోయేది. నేను కూడా నేర్చుకొని ఇలా చేశాను. ఇలా పిల్లలను కూడా మనం ఇంక్లూడ్ చేసినట్లయితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా పెద్దగయినాక చేసుకుంటారు కదా అలా. కాబట్టి మనం పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పించినట్లయితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇలా అన్నిటినీ చుట్టేసుకొని ఉంచుకుందాం. ఇలానే కారపు సకినాలను కూడా పక్కకు చుట్టేసి ఉంచేసుకున్నాను. నేను లాస్ట్‌లో చుట్టేసాను కారపు సకినాలని. ఇలా చుట్టి పక్కకు పెట్టేసి ఉంచుకుందాం. 1 బై 1 ఇలా మనం చుట్టేసుకొని ఉంచుకున్నట్లయితే మనకి ఇవనేది ఆరిపోతాయి అన్నట్టు సకినాలు కూడా మంచిగా మనకి. నేను కూడా ఇంతకుముందు అందరిలాగానే రేషన్ బియ్యంతో అయితేనే బాగా వస్తాయి, కరకరలాడతాయి అని అనుకునేది. కానీ అది ఒక అపోహ మాత్రమే. నిజంగా కూడా చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ఎందుకంటే రేషన్ బియ్యం అనేది అందరికీ అందుబాటులో ఉండవు కదా. అది కేవలం ఒక ఊళ్ళో మాత్రమే, అది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయి కదా. అందుకని మనలాంటి వాళ్ళకి ఇలా ఉన్న బియ్యంతో మనం ఇలా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం సకినాలన్నిటినీ ఇలా తీసుకొని ఉంచుకుందాం. ఒక బాణీ తీసుకొని అందులో నూనె పోసుకొని బాగా వేడి కావాలి అన్నట్టు. కొద్దిసేపు వేడి అయ్యాక అలా మనం దీంట్లోకి సకినాలు వేసుకుందాం. చుట్టుకున్నటువంటి సకినాలు ఆరిపోయినాయి ఆల్మోస్ట్ ఇవి. వీటిని నూనెలో వేసుకొని వేయించుకుందాము. నూనె అనేది బాగా వేడి ఉండాలి, లేకపోతే అప్ప అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మనకి. ఇలా ఒక 2-3 నిమిషాలు పడుతుంది మనకి ఇవి కాలే లోపల. 2-3 మినిట్స్లో మొత్తం మంచిగా రెడ్ కలర్లో వస్తుంది అన్నట్టు. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసేసుకుంటే సరిపోతుంది. దీనికి మనం ఒక అప్పల సువ్వతోటి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకొని మనం తీసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా, ఇది మంచిగా పొంగి కరకరలాడుతూ వచ్చాయి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాగే అన్ని అప్పల్ని ఇలాగనే కాల్చుకొని ఉంచుకున్నాను.
మరి ఇలాంటి సకినాలని మీరు కూడా తయారు చేసుకొని ఒకసారి కామెంట్ పెట్టండి ఎలా ఉందో.